హలో హాయ్ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు గోల గోల ప్రజెంటెడ్ బై లలిత జ్యువెలర్స్. ఎస్, సో ఈరోజు అంటే హోలీ కూడా వస్తున్నట్టుంది కదా, అండ్ ఉగాది వస్తుంది ఈ మంత్లో. అసలైన తెలుగువారి పండగ, తెలుగువారి నూతన సంవత్సరం రాబోతుంది. సో ఇవాళ ఎక్స్క్లూజివ్గా టాపిక్స్ అయితే మాట్లాడుకుందాం మన షోలో. అస్సలు వెయిట్ చేయద్దు. ఫస్ట్ కాలర్ అయితే తీసేసుకుందాం. హలో హలో, హాయ్. హాయ్ అండి. హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ఎవరండి? చెప్పుకోండి. జాను? కాదండి. కాదండి. రమ్య? కాదండి. నవ్య? కాదండి. మల్లిక? అయ్యో, కాదు. రాధా? కాదు. మౌనిక? అవును. అమ్మయ్య, ఇన్ని పేర్ల తర్వాత నీ పేరు వచ్చిందా అని నీ ఫీలింగ్ కదా. ఉమ్, ఇన్ని పేర్ల తర్వాత నా పేరు చెప్పాడని నా మీద నీ కోపంగా ఉంది కదా. కోపం ఏం లేదు. ఆ కోపం ఎందుకండి? ఆ కోపం ఏం లేదు. పుట్టాడా కోపం అని? ఇప్పుడు మీరు ఎవరైనా నా షో ఎవరికైనా ఎప్పుడైనా వీడియో కాల్ చేసి చూపించారా? ఏంటిది? మీరు ఎప్పుడైనా నా షో మీ ఫ్రెండ్స్కి కానీ మీకు బాగా కావాల్సిన వాళ్ళకి కానీ వీడియో కాల్ చేసి కానీ నన్ను ఏమైనా చూపించారా? చూపించడమేమో కానీ ఇన్స్టల్ ఫోటో మాత్రం సెండ్ చేస్తా. ఇన్స్టాలో ఫోటో సెండ్ చేసావా? ఆ, కానీ నా కోసం ఓ మహానుభావుడు వీడియో కాల్ చేసి మరీ చూపిస్తున్నాడు. వీడియో కాల్ ఒక్కసారి చేశాను. ఓకే ఓకే, నేను ఒక పర్సన్కి హాయ్ చెప్తాను, నువ్వు చెప్పు వాళ్ళకి. ఓకేనా? ఓకే. రెగ్యులర్గా నేను చెప్తాను కదా, నువ్వు చెప్పు ఇప్పుడు. ఆ, ఎలా చెప్పాలి చెప్పండి. ఎలా చెప్పాలా? అయితే రేపు చెప్తా. ఎలా చెప్పాలా ఆలోచించి ఒక కవిత రాసుకొచ్చి చెప్తా. సరే సరే సరే. సరే ఓకే. మౌనిక, చెప్పండి. ఎలా ఉంది లైఫ్ జర్నీ? ఎలా అవుతుంది? లాస్ట్ ఇయర్ కొంచెం పర్వాలా, అన్నీ సెట్ అయినాయా? అన్ని సెట్ అవడం అంటే అలా అలా సెట్ అవుతున్నాయి. ప్రేమ దోమ గీమా పక్కన పెట్టు. పక్కన పెట్టావా? పక్కన పెట్టమంటే అవలే, వచ్చిన మ్యాచ్ పోయింది. జాతకాలు కలలే. అదేంటి ఆనందపడుతున్నావు బాధపడుతున్నావు పోయిందని? ఒక విషయం చెప్పడా, చాలా హ్యాపీగా ఉన్నా. ఫ్రెండ్స్ కూడా బీర్ పార్టీ ఇచ్చేసి, ఏ పార్టీ ఇచ్చావు? ఇప్పించేద్దాం బిర్యానీ అన్ని. ఎస్, నేనే చాలా వెనకాల ఎక్కడో ఉన్నా, అందరూ చిక్కు 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 ముందుకెళ్ళిపోతున్నారు. సూపర్. జాను, సారీ మౌనిక, చెప్పండి. నీ వాయిస్ జాను వాయిస్ కొంచెం ఇంచుమించు ఒకేలా ఉంటది. సరే మౌనిక, ఎవరికైనా నేను చెప్పాలా ఈరోజు? ఈ రోజైతే ఎవరికి ఏమి చెప్పవసరం లే. సో నెక్స్ట్ మంత్ చెప్పాలి పక్కాగా, అది మర్చిపోకూడదు. ఏంటిది అది పక్కాగా చెప్పాల్సింది? నెక్స్ట్ మంత్ కన్నయ్య బర్త్డే. మీ కన్నయ్య బర్త్డేనా? యా. ఏమి ఇస్తున్నావు? పెద్ద గిఫ్ట్. పెద్ద గిఫ్ట్ అంటే ఏంటి? అంటే లైఫ్ లాంగ్ మర్చిపోయినంత పెద్ద గిఫ్ట్ ఇచ్చా. అంటే ఇప్పటికి దాచాను, ప్రెజెంట్ చెప్పలే. సో ఆ రోజు చూపిద్దామని, అంటే టాటూ బా కాదు, మీకు క్వశ్చన్ తెలుసా? టాటూలు వేయించుకుంటే విడిపోతారంట ప్రేమికులు. ఏమో మనకు అంటే తెలీదు కానీ, అంటే పోయినసారి లవర్స్ డే కి బ్లడ్ తో ప్రేమించా మొన్న రీసెంట్ గా. మీ కన్నయ్య నీకు ఇంకేమి ఇస్తున్నాడు? మీ కన్నయ్య కూడా ఎలాంటి గిఫ్ట్లు ఇస్తున్నాడు? మా కన్నయ్య నాకు పెద్ద గిఫ్ట్, అతను నా పక్కన ఉంటే అదే పెద్ద గిఫ్ట్. అది ఇంకంతే. మామూలుగా అసలు చప్పట్లో గట్టిగా కొట్టాలనిపిస్తుంది కానీ రావట్లా కొట్టడానికి. కాదు, నీకు క్వశ్చన్ చెప్పనా మౌనిక? ప్రేమ అనేది ఇలా బ్లడ్ లోను టాటూస్ ఇలా కాదు, అంటే ఉంటుంది. అది మీరు అంటే మ్యారేజ్ చేసుకున్న తర్వాత హ్యాపీగా అప్పుడు వేయించుకో. అంటే ఇప్పుడు నువ్వు టాటూ వేయించుకున్న తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు కదా, సో కొంచెం కేర్ఫుల్గా ఉండు అంటున్నా. నాకు ఇవ్వాల్సిన గిఫ్ట్ అతను తెలుసా? ఎందుకంటే ఇప్పుడు ఇవ్వలేని పరిస్థితి. అంటే ఇప్పుడు తప్పు కదా, తెలిసి చేస్తాం తెలియకుండా చేస్తాం తెలియదు కదా. అంటే రీసెంట్ గా నేను అంటే ఒక బాబుని కోల్పోయాను, దగ్గర తీసుకున్న బాబుని చనిపోయాడు. బేబీని అడిగాను. సో పెళ్ళయ్యాక అనుకున్నాము, సో బాబుని దగ్గర తీసుకుందాం అన్నాడు. ఓకే, అదే చాలా పెద్ద గిఫ్ట్. చాలా బాగుంది నువ్వు చెప్తుంటే. కానీ ఇవన్నీ అసలు నేను రియాలిటీలో ఉన్నానా ఎలా ఉన్నానో అర్థం కావట్లేదు.
అంటే నాకు చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం. అవును, చిన్నపిల్లలు అంటే అందరికీ చాలా ఇష్టం. నేను ఇప్పుడే బండి మీద వస్తున్నప్పుడు ఆ ఒక బుడ్డ బాబుని చూస్తాను. ఎంత క్యూట్ ఉన్నాడంటే అంత క్యూట్ ఉన్నాడు. వాడిని చూస్తే నవ్వుకుంటూ వచ్చేస్తున్నావు బండి డ్రైవ్ చేసుకుంటూ. నా ఎదురుగుండా ఇద్దరు అమ్మాయిలు వస్తున్నాడు, ఇదేంటి వాళ్ళు వాడు నవ్వుకుంటున్నారు, పిచ్చోడు అనుకుంటారు నన్ను చూసి. కానీ అంటే చిన్నప్పటి నుంచి బేబీలు అంటే చాలా ఇష్టం. బతుకుతున్నానంటే నేను బేబీ కోసమే బతుకుతున్నా. అది డాడీ వాళ్ళకి కూడా తెలుసు. అంటే అక్క కూతుర్ని కూడా నేను అంటే ఒక 3 సంవత్సరాల నుంచి చేసుకున్నాను నా దగ్గర. ఓకే, బట్ గుడ్. త్వరలో నువ్వు అనుకున్న కళ్ళన్నీ, డ్రీమ్స్ అన్ని నెరవేరాలని కోరుకుంటున్నా. సో మచ్. యా, బాయ్ బాయ్ మౌనిక. బాయ్. బాయ్ బాయ్.